శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. కాబట్టి ఓ రామ, ఈ సంసారము మోక్ష పర్యంతము బీజభూతమైనటువంటి అజ్ఞాన ఆత్మయందే వారి వారి స్వభావాన్ని అనుసరించి జీవులు ఎందే పరికల్పింపబడుచూ ఉన్నదే అవుతుంది. ఏ విధంగా అంటే, ఓ రామచంద్ర, ఇది పెక్కు ఆశలు త్రాళ్ళు అనే వాటి చేత కట్టబడి వాసనాయుక్తులైనటువంటి వాని చేత ఏ విధంగా అంటే, కొందరు జీవులు ఉత్కృష్టమైనటువంటి జీవుల యొక్క మనసుచే కల్పించబడినటువంటి ఏ విధంగా మోక్షం పొందేటంత వరకు కూడా జనులకు సదా ఇది ఉంటూనే ఉంటుంది. అది ఉండునది. అయినా ఈ సంసారము ఆత్మలోపలే సదా ఎల్లప్పుడూ కూడా అది వర్తిస్తూనే ఉంటుంది. ఎలాగంటే, జలమందు సుడిగుండాలు అలల్లాగానే, బీజమందు పుట్టేటువంటి అంకురములాగానే అంకురమున ఏమి ఉత్పన్నమవుతుంది అంటే, పల్లవ విస్తారము, చిగురులు అనేటువంటిది విస్తరిల్లి, ఆ చిగురులు విస్తరిల్లి కొమ్మగా మారి, ఆ కొమ్మ చెట్టుగా అయి, ఆ మొక్కగా అయి, ఆ మొక్క చెట్టు అయి చెట్టు వృక్షం అవుతుంది. ఇదంతా దేని యొక్క అంతర్భూతము అంటే, ఇది బీజమునందు అంతర్భూతమై ఉంటుంది అని ఉన్నట్లుగానే జీవుని యందు చంచలమైనటువంటి శరీరము కూడా ఉన్నది అని చెబుతూ, అంతేకాదు పల్లవ మందు పుష్పము అంటే ఆ చిగురు యందు ఏముంటుంది? పుష్పం ఉంటుంది. ఆ పుష్పకోశంలో ఫలం ఉంటుంది. ఆ ఫలము మరి కల్పనారూపమైనటువంటి ఈ దేహము కూడా మనస్సునందే ఉన్నది. కాబట్టి ఓ రామ, మనస్సు అనేది అనేక రూపాలు కలిగినది అవడం చేత వాసనారూపము చేత అనేక దేహాలు దాని యందు స్థితి కలిగి ఉన్నవి. వానిలో కర్మ పరిపాకము చేత ఏ శరీరమైతే అభివ్యక్తమవుతుందో దాని యొక్క ప్రతిభాసమే జీవునికి కాలక్రమంలో సంభవిస్తుంది. కానీ అన్నింటి యొక్క ప్రతిభాసమైతే కానే కాదు అని చెబుతూ, ఏ విధంగా అంటే, మట్టి మరి కుండాకారం పొందినట్లుగానే ఉత్తమమైనటువంటి కర్మల పరిపాకము చేత ఆది సృష్టి యందు మొదట సృష్టి యందు జీవునికి ఉత్తమమైనటువంటి శరీర రూపముననే ప్రతిభాసము అనేటువంటిది ఉదయిస్తుంది. అయితే సర్వక్రియా సమర్థుడు పద్మకోశ స్థితుడు అయిన బ్రహ్మదేవుని యొక్క సంకల్ప మాత్రము చేతనే ఘనమైనటువంటి అవిద్య చేయలాగా అంటే ఘనీభవించబడినటువంటి భ్రమజనితమైన అజ్ఞానములాగానే ఈ అపార సృష్టి అంతా కూడా స్థితి పొంది ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా, శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. జీవో మనఃపదం ప్రాప్య వైరించం పరమాగతః యదా బ్రహ్మం తదా సర్వం విస్తరేణ వదాసుమే. ఓ మహాత్మా, ఈ జీవ చైతన్యము మనోరూపాన్ని పొందుతుంది కదా. అలా మనోరూపాన్ని అంది తర్వాత హిరణ్యగర్భ పదమును ఆ స్థానాన్ని చెందుతుంది కదా. అయినప్పుడు అట్లయితే ఆవరించి రూపము అది అట్లయినా ఆ విరించి యొక్క రూపము ఆ బ్రహ్మ యొక్క రూపము అయ్యదెట్లు పొందిందో శీఘ్రముగా విస్తారపూర్వకంగా నాకు దీని గురించి వర్ణించి చెప్పండి అని అడుగగా, శ్రీ వశిష్ఠ గురుదేవులు చెప్తూ ఉన్నారు. బ్రాహ్మేశ్వరుడు మహాబాహో శరీరగ్రహణే క్రమం. ఏ విధంగా అంటే, వశిష్ఠుడు మహాబాహువగునో ఓ రామ అంటే, మహాబాహు అంటే భుజబల పరాక్రమ శక్తివంతుడైనటువంటి ఓ రామచంద్ర, బ్రహ్మదేవుని శరీర గ్రహణమును గూర్చినటువంటి క్రమాన్ని నేను తెలియజేస్తాను విను. ఎలాగంటే, దీని చేత నీకు జగత్తు యొక్క స్థితి కూడా నువ్వు తెలుసుకొనగలవు.
దేశముల యొక్క కాలముల యొక్క పరిచ్ఛిన్న కానీ ఆత్మతత్వము అనేటువంటిది తన యొక్క శక్తి చేతనే లీలామాత్రముగా ఏ ప్రదేశమునందు ఆయా కాలాదుల చేత కలుషితమైనటువంటి పరిచ్ఛిన్న దేహాన్ని ధరించకుండా ఉన్నప్పుడు ఆ వాసనావేశము చేతనే జీవ పర్యాయమంతా కూడా కల్పనోన్ముఖమును అయిన చంచలమైన మనోరూపాన్నే పొందుతూ ఉంటుంది. పొంది పూర్వ సృష్టి యందు ఆకాశాల అంటే పూర్వ సృష్టిలో ఆకాశాదుల యొక్క రూపము ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ రూపములో వ్యక్తమైనటువంటి బ్రహ్మమును గురించిన ఉపాసన చేత అది సంస్కరింపబడుతుంది. సంస్కరింపబడి అట్లాగే అవ్యాకృత రూపమైనటువంటి ఇక అక్కడ అంటే విశాలమైనటువంటి రూపం లేదు, అవ్యాకృతం ఎక్కడా కూడా వ్యాపించి లేదు. ఆ రూపాన్ని పడిసినటువంటి మనశ్శక్తి అనబడుతుంది. ఆ మనశ్శక్తిపై క్రమమునే తన యొక్క ఆవిర్భావమును గురించి కల్పన చేస్తుంది. అలా కల్పన చేసి ఈ యొక్క సృష్టి ప్రారంభమును నందు క్షణములో శబ్దాలకు బీజభూతములైనటువంటి ఈ శబ్ద తన్మాత్రను అంటే శబ్దస్పర్శ రూపరసగేంద్రేంద్రియము గంధము అనేటువంటి ఇంద్రియాలను అంటే శ్రోత్రేంద్రియోముఖమైనటువంటి శబ్ద తన్మాత్రను, శ్రోత్రేంద్రియోన్ముఖమైనటువంటి ఈ శబ్ద తన్మాత్రను ఏది గ్రహిస్తుంది అంటే చెవి అనబడేటువంటి ఇంద్రియం ద్వారా విని నిర్మలమైనటువంటి ఆకాశాన్ని భావన చేస్తుంది, ఏమీ లేని దానిని. ఆ తర్వాత అది స్పందక్రమము చేత స్పందిస్తుంది. స్పందించి ఘనత్వాన్ని చెందుతుంది. చెంది మనస్సు స్పర్శలకు బీజభూతమైనటువంటి స్పర్శ తన్మాత్ర అంటే ఈ యొక్క చర్మము ద్వారా అది స్పర్శను గుర్తించి ఈ యొక్క చర్మము నందు దాని వైపు వెళ్ళేటువంటి చలనాత్మకమైనటువంటి వాయువును భావిస్తుంది. అలా భావించి చేతన స్వరూపమైనటువంటి జీవుని చేత అంటే కనబడనటువంటి శబ్దము, స్పర్శము, రూపములు అయిన ఆకాశవాయువుల యొక్క సంఘాతము చేత అగ్ని అనేది ఉత్పన్నమవుతుంది. ఇలాగే ఈ మూడింటి రూపములను కూడా మార్పు చెందడం చేత మళ్ళీ ఘనత్వాన్ని చెందుతుంది. చెంది మనసు క్షణంలో ప్రకాశయుక్తమైనటువంటి నిర్మల ఆలోకాన్ని భావిస్తుంది. ఆలోకము అంటే అంటే బయట, తనకంటే బయట ఉన్నటువంటి బహిర్భాగాన్ని భావించి దాని చేత అది ప్రకాశము చేత వర్ధిల్లుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆకాశము, వాయువు, అగ్ని గుణాల చేత వృద్ధి చెందినటువంటి మనసు రసాలకు బీజభూతమైనటువంటి రసతన్మాత్రను అంటే రసనేంద్రియాన్ని, నాలుకను భావిస్తుంది. మరి ఆ రస తన్మాత్ర అంటే ఆ యొక్క రసాన్ని రుచి చూచేటువంటి ఇంద్రియాన్ని అది భావిస్తుంది. అప్పుడు వెంటనే రసతన్మాత్ర దశను పొందుతుంది. పొందినప్పుడు అది జల మాత్రమే అవుతుంది, అంటే జలరూపమే అవుతుంది. అయ్యి ఇలాగా ఆకాశము మొదలైన 4 భూతాలు ఏ విధంగా అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము అనే 4 భూతాల యొక్క గుణాలను కూడా పొందిన తర్వాత మనస్సు క్షణంలో గంధ తన్మాత్రను భావిస్తుంది. అంటే ఆ వాసన చూసేటువంటి అవయవం ఏదైతే ఇంద్రియం ఉంటుందో దాన్ని భావిస్తుంది. దాన్ని భావించగానే అంత రసతన్మాత్ర గంధగుణయుక్తమైనటువంటి తన స్థూల స్వరూపాన్ని ఉత్పన్నం చేస్తుంది. తన స్థూల స్వరూపం పృథ్వీతత్వం. ఆ విధంగా పంచభూతాలు అనేవి ఆవిర్భవిస్తూ ఉన్నవి అని చెబుతూ ఆ తర్వాత ఈ పంచభూతాలు కూడా తమ యొక్క సూక్ష్మ దశను వదిలివేసి ఏ విధంగా వాటి యొక్క సూక్ష్మదశ ఏంటి అంటే శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఈ సూక్ష్మత్వాన్ని వదిలివేసి ఆకాశవాయువు, అగ్ని, జల, పృథ్వీ తత్వంగా ఉండి ఈ యొక్క ఏ జ్ఞానేంద్రియాలు అయితే ఉన్నవో శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము అనేటువంటి దానిని కలిగి ఈ సూక్ష్మదశను వదిలివేసి అగ్నికణము వంటి ఆకృతి కలిగి అహంకారతో కూడుకొని బుద్ధి బీజంతో కూడా సహితమై స్ఫురించినటువంటి దేహాన్ని ఆకాశమును ఆ స్ఫురించిన దేహమును ఆకాశమును వీక్షిస్తూ చూస్తూ ఉంటుంది.
అని చెబుతూ దాని చేత దానినే ఏమంటారు అంటే పురియష్టకమందురు. అంటే ఇక్కడ మరి పురియష్టకము అన్నప్పుడు జ్ఞానేంద్రియ పంచకము, మరి కర్మేంద్రియ పంచకము, వాయువు యొక్క పంచకము, భూత పంచకము, అంతఃకరణ చతుష్టయము, అవిద్య, కామము, కర్మము. ఈ ఏ ఈ ఎనిమిదింటిని కలిపితే ఏమంటాము పురి అష్టకము. జ్ఞానేంద్రియ పంచకము అంటే జ్ఞానేంద్రియాలు ఏంటవి అంటే చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మము అనేటువంటిది జ్ఞానేంద్రియ పంచకము. మరి కర్మేంద్రియ పంచకము అంటే నోరు, చేతులు, కాళ్ళు, ఉపస్థ అంటే మలమూత్ర విసర్జక అవయవాలు. మరి వాయు పంచకము అంటే సమాన వాయువు, వ్యానవాయువు, ఉదానవాయువు, ప్రాణవాయువు, అపానవాయువు, ఇవి వాయు పంచకము. భూత పంచకము అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి భూత పంచకము. అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేవి. ఇవి ఏవి అవిద్య అంటే అజ్ఞానము, ఇంకా 7వది కామము, 8వది కర్మము. ఏ విధంగా జ్ఞానేంద్రియ పంచకము 1, 2వది కర్మేంద్రియ పంచకము, 3వది వాయు పంచకము, 4వది భూత పంచకము, 5వది అంతఃకరణ చతుష్టయము, 6 అవిద్య, 7 కామము, 8 కర్మము. ఇవన్నీ కలిపితే ఏమంటారు పురియష్టకము అంటారు. అయితే ఈ పురియష్టకము అన్నప్పుడు ఇది ప్రాణుల యొక్క హృదయ కమలాలయందు ఉంటుంది. దేన్ని పోలి ఉంటుంది? తుమ్మెదలను పోలి ఉంటుంది. ఇది తీవ్రమైనటువంటి వాసనలతో కూడుకొని మనసంతా కూడా ఆ పురియష్టకమున ప్రకాశమైనటువంటి దేహాన్ని భావిస్తూ కర్మ యొక్క పరిపాకము చేత బిల్వ ఫలాకృతిని అంటే మారేడు పండు యొక్క ఆకృతిని స్థూలత్వాన్ని పొందుతుంది. అప్పుడు మూసయందలి కరిగిన బంగారం లాగానే అంటే కరిగించినటువంటి బంగారం మూసయందు పోస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ మనసు కూడా బాహ్యమునందు అభ్యంతరములందు కూడా అంటే స్థూల సూక్ష్మ దేహాల రూపంలో ప్రకాశిస్తుంది. ఈ స్థూల దేహాన్ని నింపబడి ఉన్నటువంటి పురియష్టక రూపమైనటువంటి లింగదేహము విశేషమైనటువంటి రచనతో కూడుకొని ఆ స్థూల దేహమును స్వభావంగానే గ్రహిస్తుంది. అది సహజంగా గ్రహించి ఉంటుంది. అంతేకాకుండా మనస్సు ప్రకాశవంతమైనటువంటి ఆ దేహాన్ని ఆకాశమున వ్యాప్తమైనదిగాను అతి విశాలమైనదిగాను ఊర్ధ్వభాగమున శిరస్సును అధోభాగమున పాదములను ఇరుపార్శ్వాలయందు కూడా 2 ప్రక్కల కూడా చేతులను మధ్య భాగంలో ఉదరము అంటే పొట్ట కలదిగా భావిస్తుంది. ఇలా అంగుళ్యాది అవయవయుక్తమై ప్రకటితమైనటువంటి దేహాన్ని మొత్తాన్ని కూడా ఈ యొక్క జ్వాలా సమూహము చేత వ్యాప్తమైన ఈ నిర్మలమైన ఆకృతిని కలిగి ఈ తన యొక్క మానసికమైనటువంటి కోరిక వశము చేత దేహాన్ని గ్రహిస్తుంది. అలా గ్రహించిన బ్రహ్మదేవుడు అప్పుడు ప్రకాశించాడు. ఈ విధంగా మననశీలముకు ఈ మనసు దాని యొక్క వాసన ఆవేశము చేతనే కల్పితమైన శరీరము కలిగి వర్తిస్తూ ఉన్నది. కాలం యొక్క పరిపాకము చేత మనుషులకి నిర్మలమైన దేహము ప్రత్యక్ష రూపమున మరి ఉదయించినట్లుగానే కాలక్రమమున తన యొక్క శరీరము వృద్ధి చేత మనస్సే బ్రహ్మదేవుని పదాన్ని పొందుతూ ఉంటుంది. సర్వలోక పితామహుడైనటువంటి భగవంతుడగు ఆ బ్రహ్మదేవుడే బుద్ధి, సత్వ, బల, విజ్ఞానము, ఐశ్వర్యయుక్తుడై విరాజిల్లుతూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు తప్త కాంచన సన్నిభుడు అంటే కరిగించినటువంటి బంగారం ఏ విధంగా ఉంటుందో మూసలో బంగారము అనేటువంటిది ద్రవ రూపంలో ఉన్నటువంటి లాగానే అటువంటి తప్త కాంచన అంటే పుటము వేయబడినటువంటి బంగారం ఎంత మెరుపుతో ఉంటుందో అటువంటి శరీరము కలిగినటువంటి వాడు అని చెబుతూ, అంతేకాదు చిరాకాశ సంభూతుడు ఏ విధంగా అంటే ఎక్కడ నుండి ఉత్పన్నమైంది అంటే ఈ మనసు అనేటువంటిది మనసు యొక్క పరిపాకము చేతనే ఉత్పన్నమైనది. ఈ మనసు ఆ యొక్క పంచభూత సమ్మిశ్రంతో ఏర్పడింది. ఈ
పంచభూతాలు ఆ యొక్క జ్ఞానము చేతే ఉత్పన్నమైంది. ఆ జ్ఞానము పరమాత్మ పదము నుండే ఉత్పన్నమైనది. కాబట్టి ఈ చిదాకాశ సంభూతుడు పరమాత్మ నుండి ఉద్భవించినటువంటి ఈ బ్రహ్మదేవుడు పరబ్రహ్మమునందు ఏ సత్తతో కూడి రూపాన్ని ధరించి ఉన్నాడో అటువంటి సత్త చేతనే అజ్ఞాన రూపాలను, పంచీకృతాలను, ఆత్మస్థితాలను అయిన ఆకాశము మొదలైనటువంటి భూతాలను లీలామాత్రంగా సృష్టిస్తున్నాడు. అప్పుడు మళ్ళీ ఇంకొక సృష్టి జరుగుతుంది అని తెలియజేస్తూ, ఆ బ్రహ్మదేవుడు ఒకప్పుడైతే ఆద్యంతరహితమగు అంటే ఆది లేదు అంతము లేదు లేనటువంటి ఈ విశాలమైన ఆకాశాన్ని సృజిస్తాడు. ఒకప్పుడైతే నిర్మలమైనటువంటి జలాన్ని ఉత్పన్నం చేస్తాడు. మరి ఒకప్పుడైతే ప్రళయమైనటువంటి అగ్నిజ్వాల చేత ప్రకాశంతో నిండిపోయిన మండలాన్నే రచిస్తాడు. ఇంకొకసారి అయితే నల్లని వర్ణంతో కూడినటువంటి పృథ్వీని నిర్మాణం చేస్తాడు. మరింకొకసారి అయితే వృక్షముల చేత వ్యాప్తమైన లోకాన్ని సృజిస్తాడు. పద్మకల్పమునే ఉండి విష్ణునాభి నుండి ఉత్పన్నమైన కమలాన్ని రచిస్తూ ఉంటాడు. ఇంకా కూడా పృథివీ మొదలైనటువంటి అనేక లోకాలను జన్మావధి అంటే తన యొక్క మరి జననం వరకు కూడా పర్యంతము కూడా మళ్ళీ కూడా తన యొక్క జన్మ అనేటువంటిది చివరి వరకు కూడా తన యొక్క అవధి, తన యొక్క శరీరం అంతమయ్యేటంత వరకు కూడా ఈ ప్రభువు కల్పన చేస్తూనే ఉండి విష్ణువు మొదలైనటువంటి అనేక రూపాలను ధరించి తానే పాలన చేస్తూ ఉంటాడు. వారి యొక్క ఈ దేహము కూడా సంకల్పము చేతనే బ్రాహ్మణు పదము నుండే ఉత్పన్నమైనది అని చెబుతూ, అవతీర్ణ సదా జ్ఞాన తదైవ సుఖమస్మృతం గర్భనిద్ర వ్యపగమే వపుః పశ్యతి భాస్వరం. అట్లా మనస్సు బ్రహ్మస్వరూపము నుండి ఉదయించినది అయి అజ్ఞానముతో నిండిపోయినది అయి విష్ణు భగవానుని యొక్క కుక్షియందు పొట్టయందు ప్రాక్తన సంస్కారాలను అంటే పూర్వములో చేయబడినటువంటి ఏ వాసనా బీజాలైతే ఉంటాయో ఆ సంస్కారాలను మరిపింపజేయు సుషుప్తి దశను పొందుతాడు. పొంది నిద్ర తర్వాత ప్రకాశంతో నిండిన తన యొక్క దేహమును చూస్తూ ఉంటుంది. ఆ దేహము ప్రాణము, అపానము మొదలైనటువంటి ప్రాణవాయువు, అపానవాయువు మొదలైనటువంటి ప్రవాహాల చేత నిండబడి ఉంటుంది. పంచభూతాల యొక్క శుద్ధమైన భాగాల చేత సృజింపబడి ఉంటుంది. కోట్ల కొలది రోమాల చేత వ్యాప్తమై ఉంటుంది. శోభాయమానమైనటువంటి 32 దంతము కలిగినదియు, 2 జంగములు అంటే 2 పెక్కలు కలిగినదియు, పృష్ఠభాగములంద ఎముక కూడా స్తంభములుగా కలిగి ఉన్నదియు. అంతేకాదు పంచప్రాణములు అనేటువంటి దేవతలు కూడా కలిగినదియు. హస్తాలు, పాదాలు, శిరస్సు, వక్షస్థలము, పొట్ట అనే 5 అంగాలతో కూడిని నవద్వారయుతమై 9 రంధ్రాలు కలిగినటువంటిది కలిగి ఈ చర్మము అనేటువంటి పైపూత సుందరంగా కలిగి 20 వ్రేళ్ళు కలిగి 20 నఖముల చేత ఆ వ్రేళ్లకు మళ్ళీ 20 గోళ్ళు ఈ విధంగా శోభాయమానమై 2 భుజాలు కలిగి 2 వక్షములు కలిగి 2 నేత్రాలు కలిగి ఈ విధంగా ఒకప్పుడు తన యొక్క ఇష్టాన్ని అనుసరించి అనేక భుజాలు, నేత్రాలు కలిగినది. చిత్తమును పక్షికి గూడును, మన్మధుడను సర్పమునకు నివాసస్థానమును, తృష్ణ అనే పిశాచానికి నిలయమును, జీవుడు అనే సింహానికి గుహ, అభిమానము అను గజానికి బంధస్థానమును, మనస్సు అనబడే కమలము చేత శోభితమై మిగుల మనోహరమును అకు తన యొక్క దేహమును చూచి త్రికాలగ్నుడు అగు నిర్మల అంటే త్రికాలగ్నుడు భూత భవిష్యత్ వర్తమానాలను కూడా తెలిసినటువంటి వాడు, మాలిన్యరహితమైన దృష్టి కలిగిన వాడు భగవానుడు అగు బ్రహ్మదేవుడు అంతా భ్రమర సదృశమును అంటే తుమ్మెదను పోలినట్లుగా శ్యామవర్ణయుక్తమును కలిగిన ఈ అనంతాకాశమును మొట్టమొదట దేనిని రచించును అని తన యొక్క మనసులో చింతించాడు, ఆలోచన చేశాడు. ఇలా ఆలోచన చేసిన వెంటనే భగవంతుడు బ్రహ్మదేవుడు మరి గతించిన కాలాన్ని, రాబోయే కాలాన్ని, జరుగుచున్న కాలాన్ని కూడా తెలుసుకోగలిగాడు. అప్పుడు గడిచిన అనేక సృష్టి సమూహాలను ఆయన దర్శించాడు.
ఆ తర్వాత ఆయన జీవుల యొక్క ధర్మము అధర్మములు అన్నింటినీ అందు కూడా అతడు క్రమంగా స్మరించాడు. స్మరించి ఆ తర్వాత వసంత ఋతువు పుష్పగ్రహణ పూర్వకంగా వృక్షాల యందు ఫలాల యందు అంటే వృక్షముల యందు మరి పూలు పండ్లు వీటి యొక్క రచన చేసినట్లుగానే బ్రహ్మదేవుడు వేదాలను నిర్మించి దానికి తదుక్త క్రమమున దాని సంబంధమైనటువంటి లీలామాత్రంగా చిత్ర విచిత్రాలైనటువంటి సంకల్పాల చేత జీవుల యొక్క ఉత్పత్తిని ప్రారంభించాడు. ఆయా ప్రాణులకు స్వర్గలోకము మోక్షము చెందడము అటువంటి ధర్మాలు కామాలు సిద్ధించుకోవడం కోసం మరి పలు విధాలైనటువంటి ఆచార విచారాలను కూడా గంధర్వ నగరమునందులాగానే రచించాడు. కాబట్టి ఇక్కడ స్వర్గము చెందాలన్నా మోక్షం పొందాలన్నా ధర్మం మరి ఇటువంటి కోరికలను తీర్చుకోవాలన్నా ఇటువంటి విషయాలు ఏవి కూడా ప్రకటితమయ్యేవి కావు, అదృశ్యమయ్యి. అందుకే అవి గంధర్వ నగరాదులను పోలి ఉన్నవి, అవి కనబడవు. అటువంటి కోరిక లోపల ఉత్పన్నమై తత్సంబంధమైనటువంటి కార్యకలాపాల యందు ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా రామ అతడు పలు విధములైనటువంటి విచిత్రాలైన శాస్త్రాలను కూడా రచించాడు. వసంతకాలము చేత పుష్పశోభలాగానే వసంతకాలంలో ఏ విధంగా ఉంటుంది, పూలు చిగుళ్ళు పల్లవాలతో కొద్ది పిందెలతో మరి చెట్లన్నీ అలంకారయుతంగా ఉన్నట్లుగానే ఈ దృశ్యమానమైనటువంటి ఆ సృష్టి యొక్క శోభ అంతా కూడా బ్రహ్మపదము నొందిన మనస్సులాగానే స్థితి పొంది ఉన్నది. అంటే హిరణ్య గర్భుని పదమును పొందినటువంటి వాని యొక్క మనసులాగానే స్థితి పొంది ఉన్నది. కాబట్టి రఘువంశజుడివైనటువంటి ఓ రామచంద్ర, ఈ రకరకాలైనటువంటి సృజన కార్యాల చేతను క్రియా విలాసాల చేతను బ్రహ్మరూపధారి అయిన ఏమిటి అంటే చిత్తమే. ఆ బ్రహ్మరూపధారి యొక్క చిత్తమే సృష్టి యొక్క అనుపశమమగు అంటే అనుపమమగు, దీనిని ఉపమించడానికి మరొకటి లేనిది కాబట్టే ఇక్కడ అనుపమము అని చెబుతూ ఈ శోభనమంతా కూడా జగంబున కల్పన చేసింది ఎవరు అంటే కేవలము చిత్తమే. మనం ఇన్నిసార్లు బ్రహ్మదేవుడు అని చెప్పుకున్నాము. ఆ బ్రహ్మదేవుడు కూడా ఈ చిత్తమే అని చెబుతూ అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏ విధంగా స్థితి ప్రకరణమునందు సంసారం యొక్క అవతరణ అనేటువంటిది వర్ణించి ప్రతిపాదించి ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు. జగత్ సంపన్నమే వేదం సంపన్నం కించిదేవనా శూన్యమేవ చ మాత్రం మనో విలసితం స్థితం. ఓ రామ, ఈ జగత్తు సిద్ధరూపమే కానీ నిర్మితము కాదు. ఈ జగత్ అనేటువంటిది సిద్ధరూపమే అంటే కల్పిస్తే సిద్ధించినటువంటిది, చిత్తవృత్తితో నిర్మితమైనదే కానీ ఇది నిజముగా వస్తుతత్వంగా నిర్మించబడినది కాదు. ఇదంతా కూడా మనస్సు యొక్క విలాసమే, మనోకల్పితమే. అంటే ప్రతిభాస మాత్రమనే ఉన్నది, కేవలం అది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. అంటే అబద్ధమే. ప్రతిభాసము కంటే వేరుగా ఇంకేమైనా ఇందు ఉన్నదా? అస్సలేమీ లేదు. ఇదంతా కూడా అలీకములే, అబద్ధమైనటువంటివే అని చెబుతూ ఈ బ్రహ్మాండము ఒక్కదాని చేత అంటే దేశములయందు కాలములు పరివ్యాప్తములై ఏమాత్రము ఉండలేదు. ఎలాగంటే గడిచినవి ఇంకా కూడా మరి సృష్టింపబడటానికి సిద్ధముగా ఉన్నవి అగు ఈ కోట్ల కొలది బ్రహ్మాండాలు కూడా దేశకాల స్వరూపమైన ప్రతిభాస అంతర్గతమునందే స్ఫురిస్తూ ఉన్నవి. ఇంకా అవి ఎక్కడా లేవు అని చెబుతూ అసలు ఇన్ని మాటలేలయ్యా, వెయ్యేలా అనంత పరిమాణము కలిగిన ఆకాశమును దేశకాలముల అల్పభాగమునైనను వ్యాప్తమునర్పకం ఉన్నది. ఏ విధంగా అనంత పరిమాణము. ఈ యొక్క ఆకాశానికి ఎంత పరిమాణము అంటే చెప్పగలమా? లేదు. అందుకే ఇక్కడ నుండి ఇక్కడకు అని చెప్పలేం. కాబట్టి దానిని అనంత పరిమాణము, అది ఎక్కడ మొదలైందో చెప్పలేం, ఎక్కడ అంతమవుతుందో చెప్పలేం. అటువంటి ఆకాశమును మరి దేశకాలముల అంటే ఈ కాలమునందు ప్రారంభమైంది, ఇదిగో ఈ భాగమునందు ఇది, ఈ కాలములో ఈ ప్రదేశమునందు ఇది ఆగిపోతుంది అని చెప్పడానికి సాధ్యం కాదు కదా. ఇది
ఎప్పటికీ కొంచెమైనా కూడా ఏమాత్రం వ్యాప్తం చేయడం లేదు. ఎలాగంటే స్వప్న దృష్ట నగరం లాగానే స్వప్నంలో అనేక నగరాలు గాంచుతాం. కొండలు కనపడతాయి, పర్వతాలు కనపడతాయి, నదులు కనపడతాయి, సముద్రాలు కనపడతాయి. మరి మెలకువలోకి వచ్చాక అవన్నీ లేనట్లుగానే అలాగే ఈ జగత్తు సంకల్పం మాత్రమే అయి ఉన్నది. ఎప్పుడు సంకల్పించామో అప్పుడు కనపడింది. సంకల్పించలేదు, అవి ఎటకపోయినవో అసలు ఉంటే కదా పోవడానికి. ఆ సంకల్పం మాత్రమే అయ్యున్నది. ఏ దేశ కాలములందైతే చైతన్యమును జగత్తు ప్రతిభాసమవుతుందో, అంటే ఏ ప్రదేశమునందు ఏ కాలమునందైతే ఈ చైతన్యమునందు సర్వవ్యాపకమైనటువంటి చైతన్యమునందు జగత్తు అనేటువంటిది లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుందో అచ్చట దాని యొక్క అధిష్టానము చైతన్యమే అవుతుంది. చైతన్యమునందు కనబడినది మరొకసారి కనబడదు. కనబడక ముందు చైతన్యమేముంది, కనబడేటప్పుడు చైతన్యమేముంది, కనబడింది మళ్ళీ రూపమాసిపోయినా కూడా చైతన్యమే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జగత్తు ఏ చైతన్యమునందైతే ప్రతిభాసమవుతూ లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నదో అక్కడ దాని యందు అధిష్టానము చైతన్యమే అవుతుంది. దానికి వచ్చిపోయేటువంటి స్థితులు కలిగినటువంటి జగత్తు వస్తుంది పోతుంది, కానీ చైతన్యం అలాగే ఉంటుంది. ఇంకా జగత్తు కేవలము శూన్య ఆకాశములాగానే ఉన్నది. అసలు ఈ జగత్తు అనేటువంటిది ఆకాశంలో ఏమీ లేని దానిలాగానే ఈ జగత్తు కూడా ఎప్పటికీ ఏమీ లేనిదే అని చెబుతూ గంధర్వ నగరమందలి చిత్రములాగానే భిత్తిరంజక ద్రవ్యాది రహితమును దృశ్యమానమైనను అసత్తును నిర్మితమైనను ఆకృతమును అయిన ఈ జగత్తు ఆకాశమందలి విచిత్ర చిత్రములాగానే ఉన్నది. అంటే గంధర్వ నగరమందలి చిత్రములాగానే, అంటే కంటికి గోచరింపబడినటువంటి గంధర్వులు మరి వారి నగరం కూడా కనపడదు. అలాగే అదృశ్య రూపంలో ఉండేటువంటి ఈ నగరంలో ఆ నగరమునందు చిత్రించబడినటువంటి చిత్రం కనపడుతుందా? నగరమే కనపడినప్పుడు దానిలో ఉన్నటువంటి చిత్రం మనకెలా కనిపిస్తుంది? అలాగనే అంటే అగోచరములాగానే భిత్తిరంజక ద్రవ్యాది రహితము, అంటే గోడ మీద అందమైనటువంటి రంజింపజేసేటువంటి ద్రవ్యములు మొదలైనటువంటివి లేనట్లుగానే అక్కడ భిత్తిరంజక ద్రవ్యాది రహితము, అంటే అక్కడ గోడ ఉన్నట్లు గోడ మీద ఆనందం చేసే సంతోషాన్ని కలిగించేటువంటి ద్రవ్యాలు ఉన్నట్లు అనేక మరి అవన్నీ కూడా మొదలైనవి ఏవి లేనట్లుగానే అప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాలి? అక్కడ భిత్తి లేదు, భిత్తి మీద ఆనందం అంటే గోడ లేదు, గోడ మీద ఆనందింపజేసేటువంటి వస్తువులు ఏమీ లేవు అయినట్లుగానే దృశ్యమానమై ఉన్నప్పటికీ కూడా మనకి కనబడుతూ ఉన్న కాడ అసత్తును నిర్మితమైనను. ఏ విధంగా అంటే దృశ్యమానమైనను మనకు కనబడుతూ ఉన్నా కూడా అసద్వస్తువి అయినా నిర్మితమైనను అకృతమునైనా అది నిర్మించబడే ఉంటుంది, ఎవరి చేతను చేయించబడలేదు. అది దేని చేత కూడా అది మరి ఆ కర్మ అనేటువంటిది ఆ కార్యం అనేటువంటిది చేయబడలేదు. అయినటువంటి ఎవ్వరూ చేయని, ఎవ్వరూ సృజించని, ఎవరూ రచించినటువంటి నిర్మితంచనటువంటి ఆకృతి అంటే ఆకృత పదార్థము, అక్కడ అసలుకి చేయబడినటువంటి పదార్థము ఎవరు నిర్మించబడి అంటే లేనిదే అయిన ఈ జగత్తు ఆకాశమందలి అంటే లేనిదే అని చెప్పడం కోసం ఎన్ని పోలికలు ఎన్ని సాదృశ్యాలు తెలియజెప్పారు. అంటే ఇవన్నీ కూడా మనకు నాటుకోవడం కోసమే, మనం విషయ విచారణ చేయడం కోసమే అని తెలియజేస్తూ ఈ జగత్తు చిత్రమందలి విచిత్ర చిత్రములాగానే ఉన్నది. ఏ విధంగా ఈ జగత్తు ఎక్కడ ఉన్నది? ఆకాశమందలి. ఆకాశమందలి అంటే ఆకాశంలో ఏమున్నది అంటే విచిత్ర చిత్రము ఓలే. ఆకాశము అంటే ఏమీ లేనిది, ఏమీ లేని దాంట్లో విచిత్రం ఏమున్నది ఎక్కడ? ఆ విచిత్ర చిత్రము ఓలే అంటే అక్కడ ఏమీ లేని దాని యందు విచిత్రం అనేది ఉండదు. ఆ విచిత్రమైన చిత్రం ఇంకెక్కడ ఉంటుంది అంటే ఏమీ లేనిదే. అంటే ఎన్ని రకాలుగా ముందు వెనక ఎన్ని రకాల వర్ణనను పొదిగి దాంట్లో చూపించబడినప్పటికీ కూడా అది అబద్ధమే అని చెప్పడం కోసం మరి మనకి దృఢపడడం కోసం ఈ విధంగా తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం.
ఓం తత్సత్.